ఏబదియేడవ సర్గము. మారీచుని చంపి ఆశ్రమమునకు బయలుదేరిన శ్రీరామునకు అపశకునములు ఎదురుగుట, లక్ష్మణుడు దీనవదనుడై అన్నను సమీపించుట, సీతాదేవికి ఎట్టి ప్రమాదము వాటిల్లినదో అను ఆందోళనకులోనే శ్రీరాముడు లక్ష్మణుని మందలించుట. మృగరూపములో సంచరించుచున్న కామరూపియు రాక్షసుడును అయిన మారీచుని వధించి శ్రీరాముడు వెంటనే ఆశ్రమమునకు మరలెను. అతడు సీతాదేవిని చూచుటకై తొందరపడుచుండెను. ఇంతలో ఆయన వెనుక భాగము నుండి ఒక నక్క కూత వినబడెను. అప్పుడు దారుణమైన ఆ స్వరమును వినినంతనే ఆయన శరీరము అంతయును కంపించెను. ఇదివరలో తన కంఠస్వరముతో మారీచుడు పలికిన హా సీత, హా లక్ష్మణ అనుమాటలకు ఏమి ఆపదరానున్నదో అని శ్రీరాముడు శంకకు లోనే యుండెను. ఇప్పుడీ నక్క కూత వలన ఆయన ఇంకను సందేహములోపడి చింతింపసాగెను. నక్క ఇట్లు అరచుట ఎంతయూ అశుభసూచకము. వైదేహి రాక్షసుల బారిన పడక క్షేమముగనే యుండునుగదా. మారీచుడు బుద్ధిపూర్వకముగా నాకంఠస్వరమును అనుకరించి సీతాలక్ష్మణులకు వినబడునట్లు ఆర్తనాదమొనర్చెను. ఆ ఆర్తవచనములు వినబడినంతనే సీతాదేవి ప్రేరణతో లక్ష్మణుడు వెంటనే నా కడకు బయలుదేరియుండును. రాక్షసులందరును కలిసి సీతను వధించుటకై చేసిన పన్నాగమే ఇది. ఆ ఉద్దేశముతోనే మారీచుడు బంగారులేడి రూపములో వచ్చి ఆశ్రమము నుండి నన్ను చాలా దూరము వరకు తీసుకుని వెళ్ళెను. నా బాణముల దెబ్బకు మరణించుచు అతడు అయ్యో లక్ష్మణ చచ్చితిని అని నా కంఠస్వరముతో బిగ్గరగా అరచెను. దండకారణ్యమున నివసించుట వలన నాకు రాక్షసులతో వైరము ఏర్పడినది. భయంకరములైన ఆపశకునములేమో వరుసగా ఎదురుగుచున్నవి. నేను లేకున్నను ఆ మహారణ్యమున సీతాలక్ష్మణులు క్షేమముగానే యుందురుగదా. నక్క ఎరుపు వినిన పిమ్మట శ్రీరాముడు ఇట్లు ఆలోచించుచు, ఆ మారీచుడు మూగరూపమున వచ్చి తనను ఆశ్రమము నుండి దూరముగా కొనిపోయినందులకు పలువిధముల శంకించుచున్నవాడై జనస్థానము వైపుగా ముందునకు సాగెను. దీనవదనుడైన శ్రీరాముని జూచి అచటి మృగములను పక్షులను దిగులుతో ఆయనను సమీపించి అప్రదక్షిణముగా తిరుగుచు భయంకరముగా అరవసాగెను. మహాఘోరములైన ఈ అపశకునములను గాంచి రాఘవుడు మిగల కలవరపడుచు ఇంకను వేగముగా నడువసాగెను. అతడు సుందరాంగి అయిన సీతాదేవిని, మహాబలశాలి అయిన లక్ష్మణుని గూర్చియే ఆలోచించుచు జనస్థానము వైపుగా గబగబ నడిచెను. ఇంతలో చిన్నబోయిన ముఖముతోనున్న లక్ష్మణుడు ఆయనకు కనబడెను. అంతట మిక్కిలి దుఃఖముతో విచారవదనుడయున్న లక్ష్మణుడు తనకు కొంత దూరమున చింతాక్రాంతుడై వచ్చుచున్న శ్రీరాముని సమీపించెను. రాక్షసులకు నిలయమైన వనమునందు నా అన్నవారు లేకుండా సీతను అచట ఒంటరిగా విడిచివచ్చినందులకు లక్ష్మణుని శ్రీరాముడు మందలించెను. పిమ్మట అతడు లక్ష్మణుని ఎడమచేతిని పట్టుకుని ఆర్తిని ప్రకటించుచు ప్రేమతో గట్టిగా ఇట్లు కోపపడెను. సౌమ్యుడవైన ఓ లక్ష్మణ, అయ్యో నీవు ఆశ్రమమున సీతాదేవిని ఒంటరిగా విడిచివచ్చితివి. నీవు చేసిన ఈ పని గొప్ప తప్పిదముసుమా. ఇంతకును ఆమె క్షేమమే గదా. ఓ వీరుడా, ఈ వనములలో సంచరించడి రక్కసిమూకలు ఆమెను చంపుటయో లేక భక్షించుటయో చేసియుండును. ఇందుకు సందేహము లేదు. ఏలనన నాకు వరుసగా అన్నియును అపశకునములే కనబడుచున్నవి. పురుషశ్రేష్ఠుడవైన ఓ లక్ష్మణ, జనకుని కూతురైన సీత ప్రాణములతోనుండుట మనము చూడగలమా. ఏలనన నల్లజింకలు మొదలగు మృగములు, నక్కలు, కాకులు మొదలగు పక్షులు సూర్యునకు ఎదురుగా నిలిచి భయంకరముగా అరచుచున్నవి. ఇవి అశుభసూచకములు. ఓ మహాబల, ఆ రాజకుమారి క్షేమమే గదా. మృగరూపములో వచ్చిన ఆ రాక్షసుడు మారీచుడు నన్ను ప్రలోభపెట్టుచు చాలా దూరము తీసుకుని పోయినాడు. ఎట్టకేలకు నేనతనిని చంపితిని. అతడు మరణించుచూ రాక్షసుడుగా మారెను. ఓ లక్ష్మణ, ప్రస్తుతము నా మనస్సు దైన్యమునకు లోనై సంతోషమునకు దూరమైనది. సీత ఆశ్రమములో ఉండియుండదు. ఆమెను ఏ రాక్షసుడైనను చంపియుండవచ్చును, లేదా అపహరించు కునిపోయి ఉండవచ్చును. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 77వ సర్గము.